గొర్రెలు మేకలు ఇదన్నీ ఒక 25-30 తీస్తాను 6 months వన్స్. ఒక రైతు అంటే ఒక విజ్ఞాని. వానికి తడుచుకొని కాసుకొని అట్లా పరిస్థితి లేదు. చిరుగుపోయిన బట్టలు వేసుకొని చూపించేది కాదు. రైతు అంటే విజ్ఞాని. యాక్చువల్గా మేము హైడ్రోపోనిక్ సిస్టమ్ అని చేసినాం మేడం. ఓకే, అది కూడా చేస్తున్నారు. హైడ్రోపోనిక్ మట్టి లేకుండా చేసేది. నాటి కోడిలు ఉన్నాయి ఒక 300. దాని నుంచి మనకి దగ్గర 70 to 80, 100 వరకు ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో రెగ్యులర్గా డైలీ ఇన్కమ్ ఉంటుంది. 12 రూపాయల నుంచి 15 రూపాయలు ఆడే వచ్చి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. మనకి వస్తారా సార్, వచ్చి కొనుక్కుంటారా? మేడం ఒక్కసారి తెలిసిపోతే ఈడ మంచి క్వాలిటీ ఐటమ్ జెన్యూన్గా ఆర్గానిక్ దొరుకుతుంది అంటే ఈజీగా వచ్చి కనుక్కొని తీసుకొని పోతారు. చేపలకి కూడా అదే ఫీడింగ్ ఫాడర్ అని వేసుకుంటాము. అజోలా చేస్తాము. దాంట్లో అజోలా కూడా మీరు కల్టివేట్ చేస్తారా? అజోలా కూడా ఉంది మన. సో దీనికి మాకు 1 ఎకరా 2 ఎకర్ కాదు మేడం. మాకి తలెత్తి చూస్తే ఆకాశం ఎంత విశాలంగా ఉంది అంత కూడా మనదే. సో ఇది మన స్పెషాలిటీ. సో ఏం కావాలన్నా కానీ మీరే ఓన్గా చేసుకుంటారు. మీ ఫామ్ లోనే పండిస్తారు. అజోల్లా కూడా పండిస్తారు. అవును. దేనికి ఫుడ్ గా ఇస్తారు ఈ అజోల్లా? మేడం ఇది కోడికి చాలా బాగుంటుంది. ఆవులు అంత ఎక్కువగా లైక్ చేయదు. అంటే కోడికి మనకి మేకలకి గుర్రాలకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. 6 months on బ్యాచ్ నేను డీల్ చేసుకుంటాను మేడం. దీని నుంచి 2 to 3 lakhs వరకు మనకి ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు డిసీజెస్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు డిసీజెస్ వస్తాయి, ఏ జీవికైనా కామన్. మీరు వచ్చిన వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో మేడం డాక్టర్స్ ఉన్నారు, పిలిస్తే అట్లా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళే వచ్చి చూసుకుంటారు. మీరు అప్పుడు ఆ ఫెయిల్యూర్ వచ్చిందని బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఫ్యామిలీ మోటివేషన్ కావచ్చు, మీకు ఉన్న ఏదైతే ఆ కాన్సెప్ట్ దృఢంగా నేను చెయ్యాలి, ఎక్కడైతే నేను ఫెయిల్యూర్ అయ్యానో అక్కడే నేను సక్సెస్ సాధించాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ని మీరు పట్టుకొని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎస్ మేడం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ లైవ్ స్టాక్. ఆల్రెడీ మనకు ముందు ఎపిసోడ్ లో శ్రీమూర్తి గారు చెప్పున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ లో వచ్చేసి 5 layer ఫార్మింగ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ ఎపిసోడ్ లో వచ్చేసి డ్రై క్రాప్, వెట్ క్రాప్ దాని గురించిన పూర్తి సమాచారాన్ని చెప్పారు. మనం ఈ థర్డ్ ఎపిసోడ్ లో వచ్చేసి లైవ్ స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. లైవ్ స్టాక్ కి సంబంధించి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇందులో ఈ లైవ్ స్టాక్ లో వచ్చేసి మేకలు, గొర్రెలు, కోళ్ళు, చేపలు, వీటిలో ఒకటి కాదండి, వీటన్నిటిని పెంపకం చేస్తున్నారు. సో దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అసలు దానికి ఎంత ఇన్కమ్ వస్తుంది, అసలు ఎంత ఖర్చు అయింది, లేకపోతే వాటికి ఎలాంటి డిసీజెస్ వస్తాయి, అసలు ఓవరాల్గా దీన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, సపరేట్గా చేస్తున్నారా లేకపోతే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్తో కలిపే దాన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారా, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేదా కొత్తగా చూస్తున్నట్లయితే బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం ఏమాత్రం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. సార్, ముందు 2 ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. 5 layer ఫార్మింగ్ గురించి క్లియర్ గా చెప్పారు. అలాగే మనకి డ్రై క్రాప్ అంటే ఏంటి, వెట్ క్రాప్ అంటే ఏంటి కూడా చెప్పారు. సో ఇదంతా బాగానే ఉంది. మనకి లైవ్ స్టాక్ కూడా ఇంకొక కాన్సెప్ట్ ఉందని ఆ సెకండ్ ఎపిసోడ్ వీడియో లాస్ట్లో మీరు చెప్పున్నారు. సో దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే అసలు కాన్సెప్ట్స్ ఏమున్నాయండి? అంటే మీరు ఏమేమి పెంచుతున్నారు ఈ లైవ్ స్టాక్? అంటే ఎలా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్తోనే చేస్తున్నారా లేకపోతే ఎలా చేస్తున్నారో దాని గురించి క్లియర్గా చెప్పండి సార్. మేడం టోటల్ కాన్సెప్టే వచ్చి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మేడం. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్తో కలిపే చేస్తున్నారు, సపరేట్గా కాదు. సపరేట్గా చేయకూడదు. ఎందుకంటే సపరేట్గా చేస్తే అది బెనిఫిట్స్లో కావు మేడం. ಯಾವುದೇ ప్రోడక్ట్ కానీ 10 వెరైటీస్గా మేము పంచి బిజినెస్ చేస్తేనే మంచి బెనిఫిట్లు. ఒకటో లాస్ అయితే ఇంకొకటిలో కవర్ అవుతుంది మనకి. సో వారన్ బఫెట్ గారు చెప్పినట్ల పుట్ ఇంటూ నాట్ 1 basket ఇంటూ ఆల్ ఎగ్స్. సో అని డివైడ్ చేస్తే మనకి మంచి బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఒకటి పగిలితేనే ఇంకొకటి బాగుంటుంది. అలా ఇది కాన్సెప్ట్ మేడం. నేను గొర్రెలు మేకలు ఇదన్నీ ఒక 25-30 తీస్తాను 6 months వన్స్. చిన్న దీంట్లో పిల్లలు తీసుకుని వచ్చి పెంచుకుంటాము. అది 6 monthsలో మేము హైడ్రోపోనిక్ సిస్టమ్ అని చేసినాము మేడం. ఓకే, అది కూడా చేస్తున్నారు. హైడ్రోపోనిక్ మట్టి లేకుండా చేసేది. నేను ఎప్పుడు చెప్పేట్లా ఒక రైతు అంటే ఒక విజ్ఞాని. వానికి
తడుచుకొని కాసుకొని అట్లా పరిస్థితి లేదు. చిరుగుపోయిన బట్టలు వేసుకొని చూపించేది కాదు. రైతు అంటే విజ్ఞాని యాక్చువల్గా. సో నేను చేస్తూనే ఉన్నాను, నేను కల్టివేషన్ ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఎవ్రీ డే ఒక న్యూ మోడల్ అప్లై చేసుకుంటా పోతా ఉంటాను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్, ఇన్వాల్వ్మెంట్, ఇంట్రెస్ట్ 3 ఉంది నాకు. సో నేను బాగా 100% సక్సెస్. ಯಾವುದೇ బిజినెస్ కానీ, నాట్ ఇన్ అగ్రికల్చర్, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ మేడం. దీన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నానంతే. సో ఓకే, నేను హైడ్రోపోనిక్ నుంచి దానికి అన్ని ప్రోటీన్స్ బాగా దొరుకుతాయి. దానికి హైడ్రోపోనిక్ నుంచి స్ప్రౌట్స్ ఉంటాయి కదా, సో బాగా. దాని తర్వాత టీఎంఆర్ కూడా మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాము. టీఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషియో ఫుడ్. సో ఇదన్నీ ఆవులకి అన్ని మేమే రెడీ చేసుకుంటాం కదా. ఇదే మన దీనికి కూడా ఈజీగా అవుతుంది. సో ఒకటికి అన్ని ఇంటర్ కనెక్టెడ్ అయి ఉంటుంది మేడం. చూడండి, మేము ఆవులకి వేస్తాము, ఆవులకి మిగిలింది మేకలు తింటాయి, తర్వాత కోడలు తింటాయి, నాటి కోడలు. సో నాటి కోడిలు ఉన్నాయి ఒక 300. దాని నుంచి మనకి దగ్గర 70 to 80, 100 వరకు ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతుంది. సో రెగ్యులర్గా డైలీ ఇన్కమ్ ఉంటుంది. 12 రూపాయల నుంచి 15 రూపాయలు ఆడే వచ్చి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు. మనకి వస్తారా సార్, వచ్చి కొనుక్కుంటారా మేడం? ఒక్కసారి తెలిసిపోతే ఈడ మంచి క్వాలిటీ ఐటమ్ జెన్యూన్గా ఆర్గానిక్ లేక్ దొరుకుతుంది అంటే ఈజీగా వచ్చి కనుక్కొని తీసుకొని పోతారు. ఓకే, సో ఇంతే కాన్సెప్ట్. సో దాని తర్వాత చేపలు ఉన్నాయి, చేపలకి కూడా అదే ఫీడింగ్ ఫాడర్ అన్ని చేసుకుంటాము. అజోలా చేస్తాము. దాంట్లో అజోలా కూడా మీరు కల్టివేట్ చేస్తారా? అజోలా కూడా ఉంది మన మేడం. ఇంటిగ్రేటెడ్ అంటే ఆల్ ఆఫ్ వన్ రూఫ్. సో దీనికి మాకు 1 ఎకరా 2 ఎకర్ కాదు మేడం. మాకి తలెత్తి చూస్తే ఆకాశం ఎంత విశాలంగా ఉంది, అంత కూడా మనదే. సో ఇది మన స్పెషాలిటీ. సో ఏం కావాలన్నా కానీ మీరే ఓన్గా చేసుకుంటారు, మీ ఫామ్ లోనే పండిస్తారు. అజోలా కూడా పండిస్తారు. అవును, అజోలాది 3 ప్లాంట్స్ చేసినాను. సో ఇదన్నీ మనకి మంచి ఇన్కమ్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఈ అజోలా కాన్సెప్ట్ అంటే దేనికి ఫుడ్గా ఇస్తారు ఈ అజోలా మేడం? ఇది కోడికి చాలా బాగుంటుంది. ఆవులు అంత ఎక్కువగా లైక్ చేయదు. అంటే కోడికి, మనకి మేకలకి, గుర్రాలకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. 6 months ఒన్ బ్యాచ్ నేను డీల్ చేసుకుంటాను మేడం. దీని నుంచి 2 to 3 lakhs వరకు మనకి ఇన్కమ్ ఉంటుంది. ఇప్పుడు అజోలా పెంచాలి అంటే అది సీడ్స్ నుంచా లేకపోతే ఎలా అండి, దేనికి మేడం? అది ఒక మాదిరిగా ఫంగస్ మాదిరిగా ఒక ప్లాంట్స్. సో అది మేము నీళ్ళలో వేసి దానికి 3/12 పాండ్ చేసి పెట్టినాము, పేపర్ వేసి. సో ప్లాస్టిక్ SDP పేపర్ వేసి దానిలో మేము అప్పుడప్పుడు ఆవులో ఇది కలిసి వేస్తూ ఉంటాము. దాని నుంచి ఆటోమేటిక్గా కల్టివేట్ అవుతూ ఉంటుంది. ఒక 12 to 15 days అయినాక రెగ్యులర్గా డైలీ ఒక 3 kilos వరకు దానిలో ఒక్కొక్క దీని నుంచి 2 kilos వరకు మేము తీసుకునొచ్చు. దాని నుంచి ఆవులకి ఇస్తే పాలు బాగా ఇస్తాయి. అంటే మేము కమర్షియల్గా పాలు కోసం చేయలేదు కదా. సో ఆవులు గోశాల చేసినాము, గోశాలకే రిజర్వ్ అయినాము. అందుకోసము దానికి అంతా అది లైక్ చేయదు. మల్నాడు గిడ్డ వెరైటీ ఉంది మా దగ్గర, ఒక 14 cows ఉన్నాయి. సో దాని ఆవులకి దానిదే పాలు ఇచ్చి అట్లే మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆవులు మలనాడు గిడ్డ 14 ఉన్నాయి అన్నారు. ఇప్పుడు ఓన్లీ ఆ బ్రీడ్ మాత్రమే ఉందండి మీ దగ్గర? అవును మేడం, అదొకటే పెట్టినాను. బికాజ్ ఎందుకంటే నాకు ఈ వేరే HF జెర్సీ దీనిపైన అంతా ఇది లేదు. తర్వాత నేను దానికి దిగితే కంప్లీట్ అనిమల్ హస్బెండరీలో ఇన్డెప్త్ పోల్స్ పడుతుంది. ఎందుకంటే డైరీ ఫార్మింగ్ అంటే వేరే ప్రాజెక్ట్. అవును, కరెక్ట్. దానికి టైం సపరేట్గా ఇవ్వాలా, మనీ సపరేట్గా కలిపి చేయాలి అంటే చాలా కష్టమవుతుంది. దానికి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటాను, బిజినెస్ చేస్తుంటాను, వారానికి 3 సార్లు 4 సార్లు పోతాను, డైలీ వీడియోస్లో అప్లోడ్ చూసుకుంటూ ఉంటాను, ఏమైంది పని ఏమి. మేనేజర్ పెట్టినాను, వీళ్ళకి అందరికీ సాలరీస్ ఇచ్చి 4 to 5 ఫ్యామిలీస్ గ్రో చేసుకుని నాకి కూడా మంచి ఇన్కమ్గా కన్వర్ట్ అయ్యి వస్తూ ఉంది. సో ఇట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో ఇప్పుడు ఫిష్ అంటే ఏ బ్రీడ్ అండి? కొర్ర చేప అని, కొర్ర మీను అని చెప్తారు. ఇక్కడ స్నేక్ హెడ్ మొరాల్ అని చెప్తారు. సో అది పండుతూ ఉన్నాను మేడం. అది 6 months 8 months 1 batch మనకి క్లియర్ అవుతుంది. ఒక బ్యాచ్ పెండింగ్ పెడతాను నేను జనరల్గా. ఇప్పుడు క్రాబ్ కూడా చేయాలని దానికి ఒక కొత్తగా పాండ్ చేసిండాను క్రాబ్కి. అయితే మనకి అంత పేషెన్స్ లేదు, ఓపిక లేదు మన పనోళ్ళకి. సో అందుకోసం డిపెండ్ అయ్యి చేయాలి కదా. సో అది ఆర్గనైజ్గా చేస్తున్నాను మేడం. నేనే ఉండి చేసేది వేరే మేడం, నేను పెట్టి చేసేది వేరే. కరెక్ట్. మనమే పొలంలో కానీ ఫామ్లో కానీ పని చేసేది ఎగ్జాక్ట్లీ.
పనులతో చేయించుకో. అయితేను మన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలా అంటే ఎవ్రీ అవర్ ఎవ్రీ 5 hours నేను చెక్ చేసుకున్నాలా నేను ఏం పని చెప్పినాను వాళ్ళు కరెక్ట్గా పని పూర్తి చేసినారా లేదా అని. ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంటే చాలు ఈజీగా చేపించవచ్చు. ఓకే. సో ఇప్పుడు మేకలు అంటే ఏ బ్రీడ్ ఉన్నాయండి మీ దగ్గర? మేడం ఉస్మానాబాదీ ఉంది, లోకల్ వెరైటీ ఉంది. టోటల్ 28 to 30 మేకలు. గొర్రెలు? గొర్రెలు ఒక 10 ఉన్నాయి మేడం. బ్రీడ్ అండి? మేడం బండూరు షీప్ అంటారు. తర్వాత లోకల్ వెరైటీస్. మేడం ఈడ ఏమవుతుంది అంటే మనకి ఒక 6 month బ్యాచ్ ఈజీగా గ్రో అయిపోతుంది. ఓకే. మీరు జనరల్గా పిల్లల్ని తీసుకొచ్చేసి వాటిని గ్రో చేసి అమ్మేస్తూ ఉంటారా? ఒక్కొక్కసారి ఏం చేస్తాం దాన్ని అట్లా ఇడిచిపెట్టేస్తాము, అదే గ్రో అవుతూ ఉంటుంది, అదే మల్టిప్లికేషన్ అవుతూ ఉంటుంది ఈజీగా. అది చూసుకొని పెద్దది ఇచ్చి చిన్నది పెట్టుకుంటూ ఉంటాము. ఎందుకంటే మన ఫామ్లో పెరిగినది పుట్టినది మనకి బాగా పెరుగుతుంది మనకి. సో దానికి అలా ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఓకే. సో మరి కోళ్ళు కూడా ఉన్నాయి అన్నారు, అంటే ఏ బ్రీడ్ ఉన్నాయండి? అంటే ఎన్ని కోళ్ళు? మేడం కావేరి మెయిన్ బ్రీడ్ పెట్టినాము. కావేరి అని మంచి బ్రీడ్. అవునవును, కరెక్ట్ విన్నాను. సో అది కావేరి పెట్టినాం. తర్వాత మన లోకల్ బ్రీడ్స్ పెట్టినాను మేడం. ఆంధ్ర నుంచి హైదరాబాద్ నుంచి తెచ్చి ఫైటర్ హెన్ అని వస్తుంది. అది చేయాలంటే చాలా మనకి దానికి ఇన్వాల్వ్మెంట్ కావాలి. తర్వాత అది కొట్లాట్లో చచ్చిపోతుంది, అందుకోసం ఇది చేసినాము. అది చాలా ఈజీగా చేసినాం కాన్సెప్ట్. ఒక 1 acre ఆగ్రో ఫారెస్ట్ చేసిన ల్యాండ్లో సో కాంపౌండ్ మాదిరిగా కాంపౌండ్ చేపించి కంప్లీట్గా 12 feetకి కాంపౌండ్ రైట్ రౌండ్ చేపించి 1.5 acreకి. సో దాని లోపలనే ఫ్రీగా ఉంటాయి అది పులుగులు అది ఇది తినుకొని ఆరాముగా ఉంటాయి మేడం. దానికి ఎక్స్ట్రాగా మేమేమి అంత ఫీడింగ్లు ఫాడర్లు వేసే పని లేదు. అలా న్యాచురల్గా పెంచేదానికే నాటికోడికి ఇచ్చినాం. ఓకే. ఎన్ని ఉన్నాయండి కోళ్ళు? ఎన్ని ఉన్నాయి మొత్తం? 300 to 400. 300 to 400. అవి ఎగ్ ప్రొడక్షన్ ఇస్తాయండి? ఎగ్ ప్రొడక్షన్ మంచిగా ఉంది మేడం. 80 to 100 ఎగ్ మనకి జనరేట్ అవుతుంది రెగ్యులర్గా. 80 to 100 పర్ డే మొత్తం, అంటే అన్నిటి మీద కోళ్ళన్నిటి మీద అంటారు. సో మీ దగ్గరకు వచ్చేసి ఆ ఎగ్స్ ని కొనుక్కొని వెళ్తుంటారు. అంటే ఇప్పుడు చాలా మంది తెలిసి ఉంటుంది కదా, మీరు ఎన్ని సంవత్సరాలు ఆర్గానిక్ షాపులు చాలా ఉన్నాయి మేడం, అక్కడ తీసుకొని పోయిస్తే చూస్తానే తీసుకుంటారు. అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనే కదా జనరల్ గా? మేడం నేను యాక్చువల్లీ 2011లో ఫెయిల్యూర్ అయిన తర్వాత పొమోగ్రానెట్ చాలా ఇంట్రెస్ట్ ఇచ్చి మన ఫ్యామిలీ నాకు చాలా బ్యాకప్ ఇచ్చినాయి మేడం. నా వైఫ్, నా కిడ్స్, మన కిడ్స్లు నాకు చాలా ఒక కొడుకు కూతురు ఉన్నారు. వాళ్ళు నాకు చాలా మోటివేట్ చేస్తున్నారు మేడం. సో దాని నుంచి ఈ పది వరకు బాగున్నాను. సెంటర్లో ఒక ఇన్ బిట్వీన్ ఒక 4-5 years ఇంట్రెస్ట్ తక్కువ చేసుకుంటే తిరిగా మళ్ళీ కలిసిపోయినాను మేడం. ఇప్పుడు అలాగే ఇల్లు కూడా ఆడే కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఆడే ఉండేదానికి నేను రెడీ చేసుకుంటాను. జతలో నాకు ఈ బోరింగ్ లాగా ఉంటుంది అని ఆగ్రో టూరిజం అని ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ యాక్చువల్గా ఆగ్రో టూరిజం. మీరు అక్కడే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్ ఇలా మడికేరి దీంట్లో అన్ని చాలా మంది ఇళ్ళలోనే రూమ్లు అద్దెకిచ్చుకొని వంట చేసుకొని సో అలా చేస్తున్నారు కదా. అలాగే ఇది ఒక కాన్సెప్ట్గా చేస్తాము. ఇది టోటల్ న్యాచురల్ పద్ధతిగా వచ్చే వాళ్ళకి సాత్విక ఆహారం ఇచ్చేట్లా ఆగ్రో ఫారెస్ట్రీలో ఇది ఒక పార్ట్లా ఆగ్రో టూరిజం. సో వేరే వాళ్ళు వచ్చినా కానీ అక్కడ కంపెనీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఒక లాంజ్ మాదిరిగా ఒక సపరేట్గా చేసేదానికి అన్ని ప్లాన్ ఫామ్లోనే 18 acre స్పేస్ ఈజ్ బిగ్ స్పేస్ మేడం. సో దాంట్లోనే అన్ని పార్టీలు చేసి ఒక 10 couples వస్తేనో ఉండేదానికి వాళ్ళ అవసరం అట్లా అన్ని కంప్లీట్గా ఫెసిలిటీస్ ఇచ్చి చేద్దాము అని ఆగ్రో టూరిజంకి ప్లాన్ చేస్తూ ఉన్నాను మేడం. చాలా మంచి ఐడియా. మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే అది మనం తెలియాలి, అందరికీ తెలియాలి అంటే కొంచెం దానికి మార్కెటింగ్. దాన్ని మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ఆర్గానిక్ కల్టివేషన్ ఎలా చేయాలా, సావయవ వ్యవసాయం ఎలా చేయాలా, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఎలా చేయాలా, హనీ మోడలింగ్ ఎలా చేయాలా అని ఒక్కొక్కరికి నేర్పి పంపిస్తాం మేడం. బికాజ్ వాళ్ళకి ఓన్లీ అక్కడ ఉండడం మాత్రమే కాకుండా అదే కాన్సెప్ట్ మీరు ఎలా చేస్తున్నారో దాని అంతటిని గైడెన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఐ డోంట్ నీడ్ అర్నింగ్ మేడం. దీని నుంచి 10 జనాలకి ఎడ్యుకేట్ చేస్తాం మేడం. చాలా మంచి కాన్సెప్ట్, యాక్చువల్గా మంచి కాన్సెప్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్యూచర్లో ఇది మీరు ఇంప్లిమెంట్ చేయాలి, మంచి సక్సెస్ని సాధించాలి అని నేనైతే చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు చూసుకుంటే కనుక గొర్రెలు, మేకలు వీటన్నిటిని పెంచుతున్నారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే పక్కనే ఇక్కడే చుట్టుపక్కల పెంచుతూ ఉంటారు. డిసీజెస్ మేనేజ్మెంట్ ఎలా చేస్తారండి? వాటికి డిసీజెస్ వస్తే అసలు ఎలాంటి తీసుకుంటారు జాగ్రత్తలు కానీ వాటికి ఏంటి? మేడం నేను ముందే చెప్పినట్ల దీనికి
సైంటిఫిక్గా మేము ప్లాన్ చేసి చేయాలి మేడం. పల్లెటూరులో మేమంతా చూసినట్లా చేసేకపోతే మనకి పని ఎక్కువగా అయిపోతుంది. అక్షయకల్ప అని ఒక మిల్కింగ్ కంపెనీ ఉంది మేడం. మిల్కింగ్ కంపెనీ ఒక ప్రోడక్ట్ మిల్క్ అని ఆర్గానిక్ మిల్క్ సేల్ చేస్తారు. ఓకే. వాళ్ళ ఫామ్ నుంచి నేను ట్రైనింగ్ తీసుకున్నాను ఆడ. సో అది ఎట్లా అంటే జనరల్గా ఒక రైతు కౌకి 2 to 3 times ఇస్తాడు ఫోడర్. మేము ఒకే పూట అరేంజ్ చేస్తాం దానికి. TMR అని టోటల్ మిక్స్డ్ రేషన్. సో అది మేనేజ్ అయిపోతుంది. అలాగే దీనికి కూడా అలాగే చేస్తూ ఉన్నాము గొర్రెలకి. ఇదన్నీ ఈజీ మెథడ్లో పనిచేసేదానికి ఒక్కొక్క సపరేట్ పోర్షన్గా చేసినాము. సో గోట్స్ అండ్ దీని షీప్స్కే వేరే ఉంది, కౌస్కే వేరే ఉంది, దీనికే వేరే ఉంది, కోడిలకి నాటి కోడిలకే వేరే ఉంది. సో హనీకే అన్ని సెంటర్లో వాన ప్రొటెక్ట్ అయ్యేట్లా చూసి పెట్టినాము. ఒక 100 box పెట్టినాము. సో ఇట్లా ఇంటిగ్రేటెడ్లో అది ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని సైంటిఫిక్గా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్. లేకుంటే మనకి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. మ్యాన్ పవర్ ఎక్కువగా కావాల్సి పడుతుంది. సో ఇది కాన్సెప్ట్. ఇప్పుడు డిసీజెస్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు డిసీజెస్ వస్తాయి, ఏ జీవికైనా కామన్. మీరు వచ్చిన వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? సో మేడం డాక్టర్స్ ఉన్నారు, పిలిస్తే అట్లా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళే వచ్చి చూసుకుంటారు. ఇంకా పెద్దగా మనకి అంత పని లేదు మేడం. అదే నేను మోనోక్రాపింగ్ సిస్టమ్ సేమ్ సిస్టమ్ మల్టిప్లికేషన్ చేసి పెద్దగా చేస్తే నేను అనిమల్ హస్బెండరీ డాక్టర్ని రిజర్వ్గా పెట్టుకోవాలి నేను 24/7. బికాస్ అది లేదు మేడం. దానికి పీపీటీ ఎప్పుడు వేయాలా, ఏంది ఎలా, ఇదన్నీ నేను తెలుసుకున్నాను మేడం. ఈ 2 years ఫెయిల్యూర్ ఉంది కదా మేడం, నాకు లైఫ్లో చాలా పాఠాలు నేర్పాయి. ఆ మూమెంట్లో IHRలో పోయినాను, ఎసర్గట్టాలో పోయినాను, బెంగళూరు ఎసర్గట్టాలో ట్రైనింగ్ తీసుకున్నాను, పశు విజ్ఞాన కేంద్రాల్లో పోయి తెలుసుకున్నాను. అప్పుడు ఆ ఫెయిల్యూర్ వచ్చిందని బ్యాక్ స్టెప్ తీసుకోకుండా ఫ్యామిలీ మోటివేషన్ కావచ్చు, మీకు ఉన్న ఏదైతే ఆ కాన్సెప్ట్ దృఢంగా నేను చెయ్యాలి, ఎక్కడైతే నేను ఫెయిల్యూర్ అయ్యానో అక్కడే నేను సక్సెస్ సాధించాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ని మీరు పట్టుకొని ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చాలామంది రైతులు కానీ యువ రైతులు ఉంటారు, ఇప్పుడు బిజినెస్ చేస్తారు లేకపోతే వేరేదేదో చేస్తారు, తెలుస్తుంది ఫార్మింగ్ చేస్తే కూడా మంచి ఇన్కమ్ అని చేయొచ్చు అని. సో వాళ్ళు స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది ఫెయిల్యూర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. బట్ ఫెయిల్యూర్ నుంచి మనం సక్సెస్ని ఖచ్చితంగా నేర్చుకుంటాం. ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది దానికి ఒక బౌండరీస్ ఉంటాయి. సో మీ లైఫ్లో వచ్చిన ఫెయిల్యూర్ వల్ల మీరు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు అంటే దానికి ఎస్ అంటారా? 100% మేడం. నాకు తెలియకుండా నేను చేసిన తప్పు ఉన్నాయి మేడం, అది నేర్చుకున్నాను. ఇది ఈ రోజు చేసే రైతుకి నవ రైతులకి ఒకే మాట చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎవరే కానీ థియరీ చూసి చేయొద్దండి, ప్రాక్టికల్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయండి. ఇన్వాల్వ్మెంట్ అనే వర్డ్ ఉంది కదా మేడం, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇన్వాల్వ్మెంట్ కావాలా, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాల్సి పడుతుంది. ఆధునిక యుగంలో వ్యవసాయకి రైతుకి ఇన్వెస్ట్మెంట్ కావాలా. ఇది 2 నుంచి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండాలి, మెయిన్ థింగ్. లేకుంటే ಯಾವ బిజినెస్ సక్సెస్ అయ్యలేదు మేడం. ఇది 3 ఉంటే మన హిస్టరీలో చాలా మంది ఉన్నారు మేడం. కరెక్ట్. అది బిజినెస్ అయినా ఫార్మింగ్ అయినా పడి లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. వాళ్ళని మెంటర్ లాగా తీసుకుని మేము పడకుండా మేము చెయ్యొచ్చు మేడం. కొద్ది జనాలు చదివి నేర్చుకుంటారు, కొద్ది జనాలు పడి నేర్చుకుంటారు, కొద్ది జనాలు పడి ఇంకా తెరుచుకుంటూనే ఉంటారు. ఇలా ఉంటుంది మేడం. దీన్ని కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి ఒక రియల్గా ఎవరు చేస్తూ ఉన్నారు, ఎవరు చేసినారు, ఉంది ఎలా గ్రో అవుతూ ఉంది, అదన్నీ చూసి మేము టాలీ చేసి దాని తర్వాత వాళ్ళని మెంటర్గా మేము తీసుకురాలి మేడం. సార్ ఇప్పుడు మీరు ఇంత పెద్ద సిస్టమ్ని రన్ చేస్తారు, మీకున్న 18 ఎకరాల పొలంలో ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కావచ్చు, ఈ 5 layer ఫార్మింగ్ కావచ్చు, ఇదంతా ఒక కాన్సెప్ట్ అనేది మీరు రన్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ కాన్సెప్ట్కి సంబంధించి ఏదైనా సబ్సిడీలు కానీ లేకపోతే స్కీమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అంటే మీరేమైనా తీసుకున్నారా గవర్నమెంట్ నుంచి? ఎవరైనా కొత్తగా చేయాలి అనుకుంటున్నారు అంటే వాళ్ళకి దీని గురించి ఏం చెప్తారు? మేడం నేను యాక్చువల్గా అగ్రో బిజినెస్ చేస్తూ ఉంటాను. అగ్రికల్చర్ అగ్రో బిజినెస్ చేస్తూ ఉంటాను మనిషి నేను. సో నేను గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని ఆధారపడి నేను చేసేదానికి పోయలేదు ఎక్కువగా. ఒక్కొక్కసారి వాళ్ళు ఇస్తారు, ఇప్పుడు మనకి చెరువుకి మన వాటర్ పాండ్కి అన్నీ
ఇచ్చినారో తీసుకున్నాను, కొద్దిగా సబ్సిడీలు తీసుకున్నాను. ఎక్కువగా నేను డిపెండ్ అయ్యకపోయలేదు మేడం. బికాజ్ ఎందుకంటే అడిగేవాడు సంపాదన చేసేకపోయలేదు, అడుగుతూనే ఉంటాడు. కరెక్ట్. అలా అడిగేది వద్దు, అర్నింగ్ చేస్తాము అని చేస్తున్నాను మేడం ప్రాక్టికల్గా. అంటే మీరేమి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా తీసుకోలేదంటారు? తక్కువగా తీసుకున్నారు కానీ ప్రభుత్వం నుంచి తీసుకుని సహాయం తీసుకున్నాను, తక్కువగా తీసుకుంటాను. బట్ ఉంటాయి కదా స్కీమ్స్ అయితే ఉంటాయి కదా, లైవ్ ఉన్నాయి మేడం. దానికి టైం కావాలా, సో నా దగ్గర లేదు టైం. బికాజ్ నేను ఫార్మింగ్ చేసుకుంటాను, బిజినెస్ చూస్తాను. సో ఓకే. సో మీరైతే తక్కువ మొత్తంలో తీసుకున్నారు. బట్ ఎవరైతే చేయాలి అనుకుంటారో, దీని మీదే ఉండి ఇదే చూసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా స్కీమ్స్ అయితే ఉంటాయి. సో అవైలబుల్ ఉంటాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకొని సబ్సిడీస్ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, డాక్టర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు అనిమల్స్కి. సో అన్నీ చాలా బాగున్నాయి మేడం, చూసుకొని తీసుకున్నాం. ఓకే అండి. సో డైరీ ఫార్మింగ్కి సంబంధించి మీరు ఇప్పుడు ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు అన్నీ ఉన్నాయి మీ దగ్గర, ఆవులు ఉన్నాయి, ఇంకా మేకలు ఉన్నాయి, గొర్రెలు, కోళ్ళు, చేపలు, ఫ్యూచర్లో క్రాబ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నారు, ఆగ్రో టూరిజము చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు డైరీ ఫార్మింగ్కి సంబంధించి మీకు ఏమైనా ఫ్యూచర్లో చేయాలనే ఐడియా ఏమైనా ఉందండి? మేడం డైరీ ఫార్మింగ్ అంటే దానికి ఒక పర్టిక్యులర్గా మేము చూడండి, ఒక ఆవు 2 ఆవు మేము ఇంటిగ్రేటెడ్లో చేసుకుంటే ఒక 5 ఆవులు ఇట్స్ ఓకే. 15, 20, 30 చేస్తాను అంటే అది లాస్ అవుతుంది. కరెక్ట్. బికాస్ 1 బాటిల్ వాటర్ 20 రూపీస్, 1 లీటర్ మిల్క్ 36 రూపీస్. సో ఇది ఇచ్చేది 8 months 9 months, దానికి ఎంత మేము ఖర్చు పెట్టాలా? కరెక్ట్. ఇలా ఉంది. సో దాన్ని అన్ని క్యాల్కులేట్ చేసుకొని మేము అనిమల్ హస్బెండరీలో ఇంకొకటి దానికి అది చిన్న పాపలాగా, అది మాట్లాడేకి తెలిసేలేదు, దానికి ఏమి జబ్బు ఉంటేనో అది చెప్పుకోనికి అయ్యలేదు. మేము టోటల్ ఫోకస్ ఇవ్వాలి దానికి, అది మన కెపాసిటీలో లేదు. అందుకోసం అనిమల్ హస్బెండరీలో నేను ఇంటిగ్రేటెడ్లో కల్టివేట్ చేస్తూ ఉన్నాను. కొత్తగా అది బిగ్ ప్రాజెక్ట్గా చేసేకపోతే నేను ఒక 200 or 300 కౌస్ పెట్టి నేను ఫార్మింగ్ చేస్తే మంచి బెనిఫిట్ ఉంటాయి. ఈ 20, 30 చేసుకొని దాని నుంచి రన్ చేసే కష్టం ఉంటుంది. సో నాకు ఇన్కమ్కి ఇంకా ఎక్కువగా మనశ్శాంతి కావాలా. ఒక వ్యవసాయికి ఒక రైతుడికి ఎంత ఈజీగా ఉంటుందో పని అంత మంచిది మేడం. ఎందుకంటే ఎవ్రీ మార్నింగ్ పాలు తీసుకునేలా 1 hour లేట్ అయితే దానికి జబ్బు వస్తుంది, ఎవరి ఈవినింగ్ దానికి ఉండాలా, ఎవరు ఏమే అయితేనో మేము దాన్ని ఫాలో అప్ చేసాం. దానికోసము నేను దానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేదు మేడం. నాకు ఇంటిగ్రేటెడ్లో చాలా మంచిగా బెనిఫిట్ ఉన్నాయి మేడం. చాలు ఇంత, ఐఎమ్ హ్యాపీ. సో ఎప్పుడు చాలు అంటామో అప్పుడు చాలా తృప్తిగా ఉంటాము. కావాలి కావాలి అంటే ఇంకా దీంట్లో ఇప్పుడు ఆగ్రో ఫారెస్ట్రీ చేస్తూ ఉన్నాను, ఆగ్రో టూరిజం చేస్తున్నాను, చాలు మేడం నాకు దాంట్లో. ఓకే అండి. సో మీరు ఓవరాల్గా ఈ 5 layer ఫార్మింగ్లో, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెథడ్లో చాలా రకాల పంటలు సాగు చేస్తున్నారు. అంటే 300 రకాల ఫ్రూట్స్, ఇంకా చాలా రకాల లాంగ్ టైమ్ షెల్ఫ్ లైఫ్ ఉన్న ట్రీస్ కావచ్చు, ఇంకా మనకి కోళ్ళు, మేకలు, ఈ లైవ్ స్టాక్, వీటన్నిటిని కలిపి మీరు మంచిగా ఫార్మింగ్ చేస్తున్నారు, మంచి ఇన్కమ్ కూడా ఎర్న్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా 5 layer ఫార్మింగ్ చేయాలి అనుకుంటే చివరిగా వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎలా సిస్టమేటిక్గా వాళ్ళు ఫాలో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తే మంచి ఇన్కమ్ను ఎర్న్ చేస్తారు? సో మీరు డైరెక్ట్గా వాళ్ళకే చెప్పండి. చాలా మహానుభావులు 5 layer ఫార్మింగ్ తర్వాత సేంద్రీయ వ్యవసాయం మనకి చెప్పించినారు, చూపించినారు. దాన్ని ఫాలో చేసి ఎవరెవరు చేసిండే వాళ్ళ దగ్గర పోయి అనుభవం తీసుకొని మంచి మెంటర్ని పెట్టుకొని మీరు ఫాలో అవ్వండి. కాకుంటే మీరు లాస్ అయ్యి తిరిగా మళ్ళీ రిపీట్ చేసుకొని పోయేదానికి ఇన్వెస్ట్మెంట్ అనేది కొత్తగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా పోల్సి పడుతుంది. సో దయచేసి ఎవరు ప్రాక్టికల్గా చేస్తున్నారు వాళ్ళ దగ్గర ప్రాక్టికల్గా చూసి నేర్చుకుని చేయండి, ప్లాన్ చేయండి ఫస్ట్, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ చేయండి. ఓకేనండి, చాలా మంచిగా చెప్పారు. ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి ప్లానింగ్ ఉండాలి, ఒక మంచి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకొని చేయాలి. ఎలా అంటే అలా చేస్తే ఖచ్చితంగా లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. ఓకేనండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. మన రైతులకు ఎవరైతే కొత్తగా వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మీరు ఇచ్చిన సమాచారం చాలా వాల్యుబుల్, ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఇలాగే మీరు చెప్పినట్టుగా ఆగ్రో టూరిజం కావచ్చు, ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే ఇంకా మీరు ఏమైతే వ్యవసాయం కానీ వ్యాపారం కానీ చేద్దాం అనుకుంటున్నారో వాటన్నిటిలో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ ఇంత మంచి సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు.
థ్యాంక్ యూ మ్యామ్. సో చూసారు కదా, మీరు కనుక ఈ 5 లేయర్ ఫార్మింగ్ కనుక చేయాలి అనుకుంటే ఖచ్చితంగా దాని గురించి ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే అడుగు పెట్టండి. ఏదో మేము వ్యాపారం చేస్తున్నాము, ఏదో మేము జాబ్ చేస్తున్నాము, మాకు అక్కడ సరిగా లేదు, వ్యవసాయంలోనికి అడుగు పెడతాము లేదా వ్యాపారంలోనికి అడుగు పెడతాము అంటే అది అంత ఈజీ కాదండి. మనకు చెప్పేదానికంటే చేసేది వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టం ఉంటుంది. ప్రతి రైతు, వ్యవసాయం చేసే ప్రతి వ్యక్తి పడుతున్న కష్టమే ఇది. ఆల్రెడీ చాలామంది రైతులు ఫేస్ చేస్తున్నారు. సో మీరు కొత్తగా వ్యవసాయంలోనికి దిగాలి అనుకుంటే ఖచ్చితంగా టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కష్టపడే తత్వం మీలో ఉన్నట్లయితే కనుక మాత్రమే మీరు ఈ వ్యవసాయానికి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఇప్పుడు సార్ ఏదైతే 3 కాన్సెప్ట్స్ చెప్పున్నారో ఆ 3 కాన్సెప్ట్స్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వగలిగితే మాత్రమే వ్యవసాయంలోనికి దిగండి. దాని నుంచి మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. వ్యవసాయం అంటే ఖచ్చితంగా లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మీరు మంచిగా ఏదైతే అనుభవం కలిగిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళ నుంచి, వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి వాళ్ళు ఎలా ఎదుగున్నారో అవన్నీ మీరు నేర్చుకోగలిగితే మీరు మంచి ఇన్కమ్ సోర్స్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. సో చూసారు కదా శ్రీమూర్తి గారు, మీకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని 5 లేయర్ ఫార్మింగ్ దగ్గర నుంచి డ్రై క్రాప్, వెట్ క్రాప్, ఇంకా లైవ్ స్టాక్, ఇంకా ఆగ్రో టూరిజం, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలియజేశారు. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ సమాచారంతో మీరు ఏదో ఫార్మింగ్ చేయాలి, మీరేదో వ్యవసాయానికి దిగాలి అని కాదండి, మీకంటూ ఒక ఐడియా వస్తుంది. ఆల్రెడీ అనుభవం ఉన్న రైతులు చెప్తే మీకంటూ ఒక ఐడియా వస్తుంది. మీరు చేయాలి అనుకుంటే దానికి మీ వాతావరణం ఎలా ఉంటుంది, మీ సాయిల్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ చేసుకొని మీరు వ్యవసాయం చేయగలిగితే మంచి ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో, మరొక వ్యవసాయానికి సంబంధించిన మెంటర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. ఈ 5 లేయర్ ఫార్మింగ్కి సంబంధించిన పూర్తి సమాచారం మన బాస్ వాలా యాప్లో ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇంకా బయోలో ఇస్తాను. సో దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు నేర్చుకోవచ్చు. మీరు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి కూడా మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. బాస్ వాలా యాప్లో వ్యవసాయానికి సంబంధించి మాత్రమే కాదండి, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోర్సెస్ రూపంలో ఉంటాయి. సో మీలో ఎవరైనా వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త ఎపిసోడ్తో, మరొక సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు. బాస్ వాలా, బీ ద బాస్.